ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం కొనసాగుతోంది. ఇవాళ 1000కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. పలు రాష్ట్రాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావాల్సిన 26 ఇండిగో విమానాలు రద్దు చేశారు. శంషాబాద్ నుంచి పలు రాష్ట్రాలకు వెళ్లవలసిన 43 ఇండిగో విమానాలను ఎయిర్లైన్స్ అధికారులు రద్దు చేశారు. మొత్తం 69 విమానాలను రద్దు చేసినట్టుగా ప్రకటించారు. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇండిగో కౌంటర్ వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇండిగో సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. क्या बोला क्या रे जो करने के पहले कैसे लग रहा है बता क्या सुनेगा बोला जो बोलने के लिए बोलाओ जो आने के लिए आने दो। कल मेरा मम्मी एक्सपर्ट करके मैं किसको देखूंगी बता मेरी मम्मी बोलाओ अभी क्यों नहीं बोला कल वैसे क्या आज वैसे तुम लोग की वजह से मेरी मम्मी को देखने देख क्या हमारा माम जाने के लिए ऐसे तुम इतना नशा करते हो। देखो मुझे क्या बोला अभी लगा होगा जो करने के लिए करने दो। बोला किसको देखोगे हम तुम्हारा तमाशा हमारा तमाशा देखेगा। बुलाओ तुम लोग की वजह से मेरे माँ को एक्सपेक्ट कर गए कहाँ से है हम इधर आज तक नहीं देते हमको कैंसिल क्या करना है क्या करना है बोलो क्यों करते बाद उसके बाद फ्लाइट के अंदर जाते क्यों कैंसिल करते बताओ बार बार क्यों ऐसे कैंसिल करते करना बोलो। मेरी मम्मी कल एक्सपेक्ट कर गई मैं मेरी मम्मी को एक्सपेक्ट मैं तो एक बार भी तो देखना चाहती ना। देखो मेरी मम्मी मेरे को कितना पे ये लोग बार बार क्यों कैंसिल कर देते बताओ। हाँ अभी रिटर्न पे मांगने से क्यों नहीं दे रहे अभी 8 बजे अभी भी कैंसिल है मैं बोर्डिंग पास लेता। ఇక దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంజిత్ శంషాబాద్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రంజిత్, మరి ఇవాళ కూడా పలు ఇండిగో సర్వీసులు అయితే విమానాలు అయితే రద్దయినట్టుగా తెలుస్తోంది. మరి అక్కడ ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇది ఇంకా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ఏదైతే ఇండిగో విమానాశ్రయాలకు సంబంధించినటువంటి ఆ సంస్థ దాదాపు 1000కి పైగా ఇప్పటికే కూడా క్యాన్సిలేషన్ చేసినట్టుగా చెప్తుంది. దాదాపు 1000 పైగా రద్దు చేసినటువంటి ఇండిగో సంస్థ కూడా దానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపెట్టకుండా దాంతో పాటుగా వాళ్ళకు ప్రయాణికులకు సంబంధించినటువంటి ఏదైతే రిఫండ్ ఉందో రిఫండ్లో కూడా వైఫల్యం చూపెడుతుందని దానికి సంబంధించినటువంటి అమౌంట్ రాకపోవడం, ప్రత్యామ్నాయ మార్గాలు వెయిట్ చేయడం వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నారు. తల్లి చనిపోయిందని కూడా భువనేశ్వర్ వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకున్నటువంటి పిల్లలు వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళడానికి ఆప్షన్ లేకపోవడం, దాంతో పాటుగా ఉదయం నుంచి కూడా ఇక్కడ ప్రయాణికులు వెయిట్ చేస్తున్నప్పటికీ 2-3 గంటల కాంచి వెయిట్ చేస్తున్నప్పటికీ దానికి వెయిటింగ్ పీరియడ్ ఇచ్చిన తర్వాత కూడా క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలని కూడా వాళ్ళ ఆవేదనతోనే ఏడ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. మనం ఇక్కడ విజువల్లో చూసినట్లయితే దాదాపు ఇక్కడ ఇండిగో సేవా కేంద్రం దగ్గర కూడా అందరూ కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ యొక్క కనీసం ఇన్ఫర్మేషన్ కూడా సరిగా ఇవ్వడం లేదని, దాదాపు గంటల తరబడి వెయిట్ చేస్తే సీనియర్ సిటిజన్ కూడా చూసే విధంగా వాళ్ళకు కనీస ఏర్పాట్లను చూసే విధంలో కూడా ఇండిగో సంస్థ అనేది కూడా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. మనం స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఇక్కడ ఇండిగోలో మీరు టికెట్ ఎప్పుడు బుక్ చేశారు? మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ సిచ్యువేషన్ వస్తున్నానండి. మొన్న బుక్ చేశాను, అదే 4 days బ్యాక్ బుక్ చేశాను. మొన్న ఉండే ఫ్లైట్ నైట్ 9:45 అండి. ఆ రోజు వచ్చాక నాకు లోపలికి వెళ్ళాక తెలిసి ఫ్లైట్ క్యాన్సిల్. సరే నిన్నకు రీషెడ్యూల్ చేశాను. నిన్న ఉన్నది ఫ్లైట్ అని నిన్న వచ్చాను, నిన్న క్యాన్సిల్. ఈ రోజు రీషెడ్యూల్ చేయాలంటే చేయండి అన్న. కంపల్సరీ అంటే నేను రీషెడ్యూల్ చేయించుకున్నాను. సరే నిన్న మెసేజ్ ఏంటంటే 2 hours బిఫోర్ ఉండాలి సార్ అన్నారు. 2 hours బిఫోర్ కానీ 8:30కి వచ్చాను నేను. 11:50 డిపార్చర్ అండి. 12 o'clock బిఫోర్ 10 minutes డిపార్చర్ అన్నారు. నేను 8:30కి వచ్చాను. 8:30కి వచ్చాను. నేను మెసేజ్ అప్పుడు వచ్చింది ఫ్లైట్ క్యాన్సిల్ అని. అది నేనేదో చెప్పొచ్చు కదా, ఫ్లైట్ క్యాన్సిల్ అంటే నేను వేరే ఏదైనా చూసుకుంటే ఇక్కడికి వచ్చి నేను చూసుకుంటే కనీసం నేను అడిగాను, కనీసం రూటింగ్ చేంజ్ చేయండి. చెన్నై కానీ, బెంగళూరు కానీ, జార్ఖండ్ కానీ, ఒరిస్సా కానీ, ఏదో కనీసం రాయ్పూర్ అన్న, కోల్కతాకు ఫ్లైట్సే లేవండి. ఇంకా అనదర్ 1 week దెర్ ఇస్ నో ఫ్లైట్స్ అట్ ఆల్. కనీసం నాకు నిన్ననే తెలిస్తే నేను కనీసం ట్రైన్ అని బుక్ చేసుకుని, కార్ బుక్ చేసుకుని కోల్కతాకి వెళ్ళాలి. కంపల్సరీ వెళ్ళాలండి. నా లెక్క ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారండి. పేరెంట్స్ వస్తున్నారు, పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వాళ్ళ బ్యాగేజ్ కూడా దొరకలేదంట.
ఇండిగో మేనేజ్మెంట్ కూడా ఏదైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వెసులుబాట్లు కావచ్చు, వాళ్ళకి అన్ని కూడా మేము చూస్తున్నాము, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇండిగో చూస్తుందని చెప్తున్నాం. దాన్ని ఏ విధంగా ఇండిగో అసలు వెసులుబాటే లేదండి. కనీసం కూర్చున్నాక ఒక కుర్చీ లేదు, కనీసం మనిషి వచ్చాడు, కనీసం 4-5 అవర్స్ మంచి నీళ్ళు కూడా ఇవ్వట్లేదండి. పోనీ టీ కాఫీ వదిలిపెట్టింది, మంచి నీళ్ళు కూడా ఇవ్వట్లేదు, సరఫరా లేదు. రామ్మోహన్ నాయుడు గారు అయితే ఏం విఫలమైపోయాడండి, అసలు ఏమీ లేదు. ఈరోజు CEO ఆఫ్ ఇండిగో అపాలజీ అడుగుతుంది, లాభం ఏందండి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గివింగ్ అపాలజీ? ఇంత ఇప్పుడు 3 days నుంచి నేను ఇబ్బంది పడుతున్నా, అపాలజీ ఇచ్చినాక అయిపోతుందా నా వర్క్ నష్టమే కదా. అన్ని ఇప్పుడు నాటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చారు, వాళ్ళు పోవాలంటే వాళ్ళ బ్యాగేజ్ దొరుకుతలేదు ఇండిగో ఫ్లైట్లో. అదే చెప్తున్నారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పొద్దున్న సాయంత్రం ఉంటే ఇబ్బంది లేవు, కనీసం వాళ్ళకి అకామిడేషన్ ఇస్తలేరంట ఇండిగో వాళ్ళు. హోటల్ ఇవ్వాలి కదా, ఇంటర్నేషనల్ ఇవ్వట్లేదంట. మంచినీళ్ళు తిన్నారా తాగారా కూడా ఏం అడగట్లేదు. ఇటువంటి మళ్ళీ ఎందుకండి ఫ్లైట్? ఇప్పుడు నేను కనీసం స్పైస్ జెట్ చేస్తామన్నా 85,000 రూపీస్, ఎయిర్ ఇండియాని అడిగితే 1 lakh రూపీస్ పెంచేశారు రేట్స్. ఇది వెబ్ చెక్-ఇన్ కూడా చేసుకున్నానండి నేను, 2 tickets అవి. అంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ లో కూడా ఇండిగోకి సంబంధించిన కూడా ఫ్లైట్ టికెట్స్ కూడా ఎక్కడ కానకుండా క్యాన్సిలేషన్ ఫ్లైట్ క్యాన్సిల్ అని పెడతలేరు, ఓపెన్ ఉంది బుకింగ్ చేసుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ వాళ్ళకి తెలివి ఉండాలి కదండి, డబ్బులు కావాలి వాళ్ళకి డబ్బులే కావాలి, కానీ ప్యాసింజర్ ఏమన్నా కానీ వాళ్ళకి డబ్బులు కావాలి, రావాలి, ఇబ్బంది పడాలి, ఫ్లైట్ క్యాన్సిల్ చేయాలి, రీషెడ్యూల్ అంటారు, మళ్ళీ వస్తున్నారు 3 days, మళ్ళీ అయినా 3 to 5 days మీ రీఫండ్ వస్తుందండి. 5 days వరకు ఎవరు ఆగుతారండి? వేరే పనులు ఉన్నాయా మనకు? ఇది అంటే దీంతో పాటుగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాళ్ళు దాదాపు ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజుల కాంచి కూడా వాళ్ళ వెసులుబాటు కోసము వెయిట్ చేసినప్పటికీ వాళ్ళు కనీసము పట్టించుకునే పరిస్థితిలో లేరని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇండిగోకు సంబంధించినటువంటి బుకింగ్ ఏదైతే ఉందో, బుకింగ్ అనేది ఇప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఆల్రెడీ ఓపెన్ చేశారు, కానీ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్లో కూడా వెబ్సైట్లో క్లోజ్ చేయకుండా కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. ఆన్లైన్లో చూసుకుంటే బుకింగ్ అనేది ఓపెన్ ఉంది. దాంతో పాటుగా ఇక్కడికి వచ్చి తీరా చూసినట్లయితే దానికి వెయిటింగ్ పీరియడ్ ఇవ్వడము, వెయిటింగ్ పీరియడ్ తర్వాత కూడా దాన్ని క్యాన్సిల్ అయిందని చెప్పే పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. దాంతో పాటుగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ డొమెస్టిక్ సంబంధించిన వాళ్ళందరూ కూడా దాదాపు ఇక్కడ వాళ్ళ యొక్క ఫ్లైట్లు క్యాన్సిల్ అయినట్టుగా December 5వ తారీఖు నుంచి December 15వ తారీఖు వరకు క్యాన్సిల్ అయిన విషయాన్ని తెలుసుకున్న తర్వాత దాదాపు చాలా మంది ప్రయాణికులు తగ్గుముఖం పట్టారు. కానీ అయ్యప్ప మాల వేసుకొని శబరిమలకు యాత్రకు వెళ్లే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, దాంతో పాటుగా ఇక్కడ స్థానికంగా ఏదైతే ఇక్కడ విజయవాడ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ముంబైకి వెళ్ళడానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క లగేజ్ ఏదైతే ఉందో లగేజ్ కూడా దాదాపు వాళ్ళకి సంబంధించినటువంటి లగేజ్ అనేది కరెక్ట్గా వాళ్ళ బ్యాగ్ ఇవ్వకపోవడము, దాంతో పాటుగా వాళ్ళకు వెయిటింగ్ పీరియడ్లో కనీసం వాళ్ళకు లాంచ్ చేయకపోవడంతో వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి అనేది కూడా కనపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా ఏదైతే ఇప్పటికే ఇండిగో CEO ఉన్నారో ఇండిగో CEO కూడా చెప్పారు. అమ్మ చెప్పండి, మీరు దాదాపు మీ యొక్క పేరెంట్స్ కావచ్చు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడికి వచ్చారు, ఇప్పటికీ ఇక్కడ పరిస్థితి అనేది ఎలా ఉంది? మీకు అంటే ఇక్కడ లాంచ్ కానీ అలాంటికి ఇట్లా ఏమైనా ఏర్పాటు చేశారా? మీకు ఏం చెప్తున్నారు యజమాని? లాంచ్ కాదండి, యాక్చువల్గా ఇక్కడ చాలా మంది టైం వేస్ట్ అవుతుంది. మేమందరం ఫారెన్ వెళ్తున్నామని చెప్పి, సిడ్నీ వెళ్తున్నామని చెప్పి మా ఫ్యామిలీలో అందరూ వచ్చారు 4 రోజుల నుంచి. సరే మేము వెళ్తున్నాము అని చెప్పి ఇలా ఇండిగోలో ప్రాబ్లం ఉందని చెప్పి మేము క్వాంటస్ వాళ్ళని కూడా అడిగాము. యాక్చువల్గా నేను ఇండిగోలో టికెట్ బుక్ చేయలే, క్వాంటస్ నుంచే బుక్ చేశాను, కానీ వాళ్ళే ఇండిగోకి కనెక్షన్ ఫ్లైట్ ఇచ్చారు. సో నాకు అసలు సంబంధమే లేదు. కానీ అట్లీస్ట్ ఒక ప్రైర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. నేను ఇప్పుడు వెళ్ళి లోపల వెళ్ళిన దాకా కూడా వాళ్ళు అసలు నాకు ఇన్ఫర్మేషనే లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు క్వాంటస్కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయలేదు. ఇప్పుడు మెయిల్ అంటే నాకు ఇప్పటికీ బుకింగ్ రిఫరెన్స్ ఐడిలో నేను ఫ్లైట్ ఆన్ టైం అనేది చూపిస్తుంది. బట్ ఇక్కడికి వెళ్తే ఇండిగో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది క్వాంటస్ బుకింగ్ చేశారు, మాకేం సంబంధం లేదు అని చెప్తున్నారు. సో మేము కావాలంటే క్వాంటస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపిస్తాము, అది వరకే మేము చేస్తామంటే నేను అడిగాను. మరి మిగిలిన రీఫండ్ వాళ్ళు నన్ను ఎక్స్ట్రా పేమెంట్ చేయమంటున్నారు, అది మీదే కదా రెస్పాన్సిబిలిటీ, మీరే కదా ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు, కాబట్టి ఏం చేస్తారు అంటే అవన్నీ తర్వాత చూసుకున్నాం, ఇప్పుడు నేను వాటికి ఎగ్జాక్ట్గా ఆన్సర్స్ చెప్పలేము అని చెప్తున్నారు.
అంటే ఇప్పటికీ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చారు. ఇక్కడ తీరా చూసినట్లయితే అంటే ఇప్పుడు క్వాంటస్లో బుక్ చేసుకున్న మీకు ఇప్పటికి కూడా మీకు అంటే ఫ్లైట్ ఉందనే చెప్తున్నారు. క్యాన్సిలేషన్ అయిన ఇంటిమేషన్ ఏమైనా మీకు లోపల చెప్తున్నారు కానీ క్వాంటస్ వాళ్ళకి వెళ్ళలేదు ఇన్ఫర్మేషన్. అండ్ వాళ్ళు డైరెక్ట్ గా బెంగళూరు నుంచి మేము బోర్డ్ అవుతామంటే కూడా ఒప్పుకోలేదు. మేము నిన్ననే వాళ్ళకి కాల్ చేసి అడిగాము ఇలా ఇండిగో ప్రాబ్లం, బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి ఫ్లైట్ తీసుకుంటామంటే వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. వాళ్ళు దానికి కూడా అంటే ఇదంతా ఏంటంటే జస్ట్ మా ప్యాసింజర్స్ ని ఫూల్స్ చేస్తున్నారు, బ్లేమ్ చేస్తున్నారు. వీళ్ళేమో ఇండిగో క్వాంటస్ వాళ్ళేమో ఇండిగో వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు, ఇండిగో వాళ్ళేమో క్వాంటస్ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు. అది అంటే ఫైనల్ గా చూసుకున్నట్లయితే అంటే మీకు ఇప్పుడు దీంట్లో వచ్చేసి మీరు చెప్పవలసిందంటే ఇప్పుడు ఇటు ఇండిగో వాళ్ళకి కానీ క్వాంటస్ కానీ ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కస్టమర్స్ కి ఇచ్చేటట్టయితే అసలు ఎయిర్లైన్స్ నడపాల్సిన అవసరం లేదు. దాదాపు చిన్న పిల్లల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చుకున్న వంటి వ్యక్తులు దాదాపు ఉదయం 6 గంటల కాంచి కూడా ఇక్కడ విమానాశ్రయంలో వెయిట్ చేసి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ నుంచి ఫారిన్ కంట్రీస్ కు వెళ్తున్నారని వెయిట్ చేస్తుంటే తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత క్వాంటస్ లో బుక్ చేసుకున్న వాళ్ళకు వచ్చేసి కనెక్టివిటీగా ఇండిగో ఫ్లైట్ ఇచ్చారు. ఆ ఇండిగో ఫ్లైట్ కు సంబంధించిన వివరాలను చూసుకున్నట్లయితే ఇక్కడ ఆన్ టైమ్ అని చూపెట్టడము, దాంతో పాటుగా బోర్డింగ్ కు వెళ్ళడం, బోర్డింగ్ తో పాటుగా చెక్ ఇన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ఫ్లైట్ అనేది కూడా క్యాన్సిలేషన్ అయిపోయిందని చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా ఇక్కడ ఎయిర్లైన్స్ వాళ్ళందరూ కూడా గేమింగ్ లో ప్రక్రియ భాగంగా కూడా ఇదంతా ఫూల్ చేస్తున్నారని కూడా ఇక్కడ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరితో కలిసేసి వీళ్ళందరూ కూడా ఇతర దేశాలకు వెళ్లే వ్యక్తులు కావచ్చు, దాంతో పాటుగా కువైట్ నుంచి ఇక్కడ లింకప్ ఫ్లైట్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళు వెయిట్ చేయడము, దాంతో పాటు చూసుకున్నట్లయితే వాళ్ళకు సంబంధించినటువంటి లగేజ్ బాగ్స్ కూడా ఆ లోపల ఉండడం. ఎందుకంటే బోర్డింగ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ లగేజ్ అనేది కూడా ఆ యొక్క ఫ్లైట్ కు వెళ్ళిపోవడం, దాంతో పాటుకు వచ్చేసి ఆ బోర్డింగ్ వాళ్లకు సంబంధించిన కరెక్ట్ గా ఏర్పాట్లు అనేటి అది బయటికి రావడానికి కూడా దాదాపు 5-6 గంటల సమయం పడుతుంది. కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేకపోవడము, దాంతో పాటుగా ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు సరైన సమాధానం చేయకపోవడం. ఎందుకంటే వాళ్ళు క్వాంటస్ లో బుక్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ ఇండిగోలో సమస్యలు తలెత్తుతున్నాయన్న తర్వాత కూడా వాళ్ళు క్వాంటస్ లో బుక్ చేసుకున్నారు. క్వాంటస్ లో బుక్ చేసుకుంటే వాళ్ళు కూడా వీళ్ళ యొక్క ఫ్లైట్లు బుక్ చేసుకున్నారు. దాదాపు 41 రోజులు పూజలు అందుకున్న తర్వాత ఇరుముడి అందుకొని కొచ్చిన్ వెళ్ళేసి అక్కడ నుంచి శబరిమలకు వెళ్ళాలి. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆల్రెడీ దర్శనానికి సంబంధించిన టికెట్లు బుక్ చేసుకుంటారు, దాంతో పాటుగా ఇండిగోలో టికెట్ చేసుకుంటారు. తీరా చూస్తే ఇక్కడ వెయిట్ చేసిన పరిస్థితి. అన్న చెప్పండి, ఇక్కడికి వస్తే సమాధానం ఏం చెప్తున్నారు? చెప్పట్లేదు, మా సామాన్ లైన్ లో నిలబడ్డారు. అసలు అది ఉందా లేదా కూడా తెలియట్లేదు. అది లేదు అని చెప్తే మేము కారు లేదా ట్రైన్ ఇరుముడి పోస్ట్ పోన్ చేసుకోవాలా అనేది ప్లాన్ చేసుకుందామంటే అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. లైన్ లో నిలబడ్డారు మా సామాన్. ఎవరు చెప్పని 1 అవర్ నుంచి వెయిట్ చేస్తాం. 1 అవర్కి ఎక్కువైంది. అంటే మీరు దీనికి సంబంధించిన టికెట్ అనేది ఎప్పుడు బుక్ చేసుకున్నారు? మేము అక్టోబర్లో బుక్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన దాదాపు అక్టోబర్లో బుక్ చేసుకున్నటువంటి ఫ్లైట్ టికెట్ అనేది తీరా చూస్తే ఇప్పుడు క్యాన్సిల్ కావడము, దాంతో పాటుగా ఆల్టర్నేట్ గా లేకపోవడము, దాంతో పాటుగా ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్లైట్ ఉందా లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా చెప్పకపోవడంతో కూడా వీళ్ళు ఇక్కడ వెయిట్ చేయాలా లేదంటే ఆల్టర్నేట్ గా వేరే ఫ్లైట్ చూసుకోవాలనే ఆలోచనలో వీళ్ళుంటే వాళ్ళకు ఎలాంటి సమాధానాలు ఇవ్వకుండా కూడా ఇబ్బందులు పెడుతున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా సరే ఆ ఇబ్బందులను పట్టించుకోకుండా దాని యొక్క సమాధానాలు చెప్పకుండా కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్వాములందరికీ కూడా కనీసము వాళ్ళు అల్పాహారం చేసుకుని వచ్చి పూజ చేసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇరుముడి తీసుకొని పోవాల్సిన వాళ్ళకి మొత్తం కూడా వాళ్ళకి ఏం చేయాలనే ప్రత్యామ్నాయ మార్గం లేకుండా పోయినట్టుగా కూడా మనకు కనబడుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ దగ్గర చూసుకున్నట్లయితే ఇండిగో ఇన్ఫర్మేషన్ లో కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేక కూడా వాళ్ళందరూ లగేజ్ కావచ్చు, దాంతో పాటుగా వాళ్ళ యొక్క వెయిటింగ్ పీరియడ్ ఎంత టైం ఉందంటే కూడా ఆ టైం గురించి కూడా చెప్పకుండా వాళ్ళు చెప్పడంతో ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవడానికి అంటే వాళ్ళు బై రోడ్డు వెళ్ళడానికా లేదనుకున్నట్లయితే దాంతో ట్రైన్లో వెళ్ళడానికి అంటే వాళ్ళకు ప్లాన్ చేసుకోవడానికి కూడా ఆల్టర్నేట్ గా పోతుంది. అక్టోబర్లో బుక్ చేసుకున్నటువంటి టికెట్లు ఈ రోజు క్యాన్సిల్ అయిపోతే వాళ్ళ ఇరుముడి 41 రోజుల తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఇరుముడికి వెళ్లాల్సిన దర్శనం టికెట్ల గురించి కూడా వాళ్ళు ఇబ్బందులు పడే పడుతుంది. స్వామి చెప్పండి, మీరు దర్శనానికి వెళ్లే వాళ్ళు ఇక్కడికి ఇరుముడి తర్వాత వస్తే ఇక్కడ క్యాన్సిల్ అయిపోయిందని చెప్తున్నారు, లేదంటే వెయిటింగ్ పీరియడ్ అంటుండ్రు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదండి, ఇది వెళ్ళినాక ఏం చెప్తారో తెలియదు. మేమైతే అక్టోబర్ 25 టికెట్ బుక్ చేసుకున్నాము. ఇప్పుడు అన్ని
క్యాన్సిల్ అని చెప్తున్నారు కదా, కన్ఫర్మేషన్ కోసం వచ్చినాం అడుగుదామని. మీరు ఎన్ని రోజుల క్రితం అవునండి. ఓకే, అంటే ప్రజెంట్ మీ యొక్క మొబైల్కి ఎలాంటి మెసేజ్ వచ్చాయా? ఇంకా రాలేదు. మేము బిఫోర్ ఇప్పుడు మాకు కన్ఫర్మేషన్ వస్తేనే ఇరుముడి కట్టుకోవాల్సి వస్తుంది. అది తెలుసుకుందామని వచ్చినాం. ఉందా లేదా తెలుసుకుంటే బెస్ట్ అనుకోండి. దీనికి సంబంధించిన వాళ్ళు కనీసం ఆ ఇరుముడి ఏర్పాట్లు చేసుకోవాలంటే దానికి అది క్యాన్సిలేషన్ అవుతుందా, లేకపోతే కొచ్చిన్కి సంబంధించిన ఫ్లైట్ అవైలబుల్ ఉన్నాయా అనే అనుమానంతో కూడా వాళ్ళ యొక్క పూజా కార్యక్రమాలను కూడా లేట్ చేసుకునే ప్రక్రియ కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చూసుకుంటే ఉదయం నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులు కువైట్కి సంబంధించిన వాళ్ళు కనెక్టింగ్ ఫ్లైట్లతో ముంబైకి వచ్చి ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత హైదరాబాద్ నుంచి కొంతమంది వచ్చేసి మధురై వెళ్ళడానికి, మరికొంతమంది విజయవాడ వెళ్ళడానికి వాళ్ళు ఇక్కడికి ఆల్టర్నేట్ ఫ్లైట్ కోసం వస్తే ఈ కనెక్టివిటీ ఫ్లైట్ అనేది లేకపోవడంతో దాదాపు ఇక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా చూసుకున్న వైపు ఏదైతే తల్లిని కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో తల్లిని చూడడానికి కూడా వెళ్తే అక్కడ ఆల్రెడీ చనిపోయిన వ్యక్తిని చూడడానికి వెళ్తే ఆల్రెడీ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి అని కూడా వాళ్ళు భావోద్వేగం చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. మరికొంతమంది చూసుకున్నట్లయితే 41 రోజులు పూజ చేసుకుని ఇరుముడు కట్టుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క ఇరుముడితో పాటుగా శబరిమల వెళ్ళడానికి దాదాపు 2 నెలల క్రితం ప్లాన్ చేసుకుంటే వాళ్ళ యొక్క ఇరుముడి క్యాన్సిల్ కావడం, దాంతో పాటుగా ప్రయాణికులు వాళ్ళ యొక్క పిల్ల పాపలతో వచ్చేసి వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు స్వాగతం పలికేసి ఇక్కడ నుంచి పంపించడానికి వాళ్ళు వస్తే వాళ్ళ యొక్క టికెట్లు క్యాన్సిల్ కావడంతో అంటే ఈ విధంగా ఎక్కడ చూసినా వాళ్ళ యొక్క ఇబ్బందులు, ప్రయాణికుల ఇబ్బందులని ఇండిగో సంస్థ కూడా పట్టించుకోవట్లేదని, దాంతో పాటు కేంద్ర విమాన శాఖ కూడా దానిపైన దృష్టి సాధించకపోవడంతోనే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీనిపైన డీజీసీఏ కావచ్చు, దాంతో పాటుకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, డీజీసీఏ ఇచ్చిన ఆదేశాల ప్రకారం 48 గంటలు వాళ్ళకు వారాంతం సెలవు ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఏదైతే చేసిందో దాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి ఇండిగో సంస్థ కనీసం వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రత్యామ్నాయంగా పైలట్లు లేకపోవడంతో కూడా డిలే కావడం, డిలేతో పాటుగా క్యాన్సిల్ కావడంతో ఇదంతా కూడా ఒత్తిడి ప్రయాణికుల పడుతుందని, దాంతో పాటుగా ఈ యొక్క ఇండిగో సంస్థ క్యాన్సిలేషన్ అనేది కూడా ఇతర సంస్థలకు లాభాలకు ఉండడంతో అంటే దాదాపు 5,000 ఉన్న ఛార్జెస్ అనేది 10,000కు రావడం, ఇతర దాదాపు కోల్కతా వెళ్ళాలంటే ₹1,00,000 వరకు కూడా ఛార్జీలు వేచిస్తే అది సామాన్యులు భరాయించలేదు. ఫ్లైట్ ఎక్కడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు కనబడుతున్నాయని కూడా చెప్తున్నారు. మొత్తానికి చూసుకున్నైతే ఇటువైపు ఇండిగో సంస్థ కావచ్చు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ ఇద్దరు ప్రత్యామ్నాయంగా తీసుకుంటే వీళ్ళ యొక్క సమస్యలు సాల్వ్ అయితే తప్పితే దీనికి పరిష్కారం అనేది కూడా రాకపోదు. దీని యొక్క ఆల్రెడీ ఇప్పటికే 4 రోజులు అయితే ఇంకా ఈ సమస్యలు 10 రోజులు అయితే దాదాపు తెలంగాణ విమానాశ్రయం కావచ్చు, దాంతో పాటుగా దేశవ్యాప్తంగా ఈ డిలే వల్ల ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది.